స్త్రీ పురుషుల సెక్స్ అనేది కేవలం ఫిజికల్ నీడ్ మాత్రమే కాదు, అది ఒక ఆర్ట్, ఒక అద్భుతమైన జర్నీ. కానీ చాలామందికి దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు. ఒక స్త్రీ కూడా సంపూర్ణమైన ఆనందాన్ని అంటే ఆర్గజంని పొందాలంటే పురుషుడు ముందుగా నేర్చుకోవాల్సింది ఫోర్ ప్లే. బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఏదో పని ముగించుకున్నట్లు కాకుండా నిదానంగా ఒక కళాకారుడిలా చేయాలి. ప్రేమను ఎంజాయ్ చేయాలంటే ఒక పవిత్రమైన ప్లేస్ని ఏర్పరచుకోవాలి. అది ఒక లవ్ టెంపుల్లా ఉండాలి. కళ్ళకు గుచ్చుకునే లైట్లు కాకుండా కేవలం కొవ్వొత్తుల వెలుగు, మంచి సువాసన ఇచ్చే ధూపం ఉండాలి. పురుషుడు ఎప్పుడు ఆనందంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు మాత్రమే స్త్రీని అప్రోచ్ అవ్వాలి. కానీ నార్మల్గా ఏం జరుగుతుంది, భార్యాభర్తలు గొడవ పడ్డాక రాజీ గుచ్చుకోవడానికి సెక్స్ ఒక మార్గంగా వాడుకుంటారు. అది నిజానికి ప్రేమ టాక్సిక్గా మార్చేస్తుంది. సెక్స్ అనేది గొడవ ముగిసింది కానీ చెప్పే ఒప్పందం కాకూడదు. అది లంచం లాంటిది అసలే కాకూడదు. ఒక పెయింటర్ ఎంత తన్మయత్వంతో పెయింటింగ్ వేస్తాడో, ఒక మ్యూజిషియన్ ఎంత లీనమైన మ్యూజిక్ని వాయిస్తాడో, పురుషుడు కూడా ప్రేమను అలాగే పంచాలి. స్త్రీ బాడీని ఒక అద్భుతమైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్గా భావించాలి. ఆమెను మీ ప్రేమతో మీటాలి. మీరు ఆమెతో డ్యాన్స్ చేస్తున్నట్టు, ఆమెతో కలిసి పాటలు పాడుతున్నట్టు ఉండాలి ఆ సెక్స్. అప్పుడు అది కేవలం ఫిజికల్ సాటిస్ఫాక్షన్ మాత్రమే కాదు, అంతకు మించిన పవిత్రమైన కార్యం అవుతుంది. ఆర్డినరీ లైఫ్లో పవిత్రత అనేది ఉండదు. ప్రేమ ద్వారానే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు అది సూపర్ కాన్షియస్నెస్ వైపు డోర్స్ ఓపెన్ అయ్యిద్ది. సెక్స్ ఎప్పుడు బలవంతంగా జరగకూడదు. అది మనసులో ఆలోచనలో అసలు ఉండకూడదు. అది ఒక ఆటలా, ఒక పాటలా, ఒక ఫెస్టివల్లా సాగిపోవాలి. ఎప్పుడైతే అది న్యాచురల్గా జరుగుతుందో అందులో ఒక బ్యూటీ ఉంటుంది. బలవంతంగా జరిపేది ఏదైనా డిస్గస్టింగ్గా, దరిద్రంగా ఉంటుంది. ఇక సెక్స్ విషయానికి వస్తే సాధారణంగా పురుషుడు పైనుండే పద్ధతిని మిషనరీ పోస్చర్ అంటారు. కానీ ఈస్టర్న్ ఫిలాసఫీ ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే పురుషుడు బరువుగా, కండరాల బలంతో ఉంటాడు. ఒక సున్నితమైన ప్రాణిని తన బరువుతో నలిపేయడం వల్ల ఆమెకు మొబిలిటీ ఉండదు. కేవలం పురుషుడికి మాత్రమే మొబిలిటీ ఉంటుంది. దీనివల్ల త్వరగా క్లైమాక్స్ చేరుకుంటాడు. కానీ స్త్రీ మాత్రం కన్నీళ్లతో మిగిలిపోద్ది. ఆమె అందులో భాగస్వామి కాలేదు, కేవలం వాడబడింది అంతే. దీనికి సొల్యూషన్, స్త్రీ ఎప్పుడూ కూడా పైనే ఉండాలి. దీనివల్ల ఆమెకు మొబిలిటీలో స్వేచ్ఛ ఉంటుంది. పురుషుడు అప్పుడు నిదానంగా ఉంటాడు. ఇది ఇద్దరిని ఒకేసారి ఆర్గజం స్టేట్కి తీసుకొని వెళ్తుంది. ఎప్పుడైతే ఇద్దరు కలిసి ఆర్గాస్మిక్ ఎక్స్పీరియన్స్ని పొందుతారో అది ఈ లోకానికి సంబంధించిన అనుభూతి కాదు, అది సమాధి స్టేట్కి మొదటి మెట్టు. ఆ క్షణంలో మీరు ఫిజికల్ బాడీ కాదు కానీ విషయం మర్చిపోతారు. అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇద్దరు కలిసి అంతకు ముందు అన్నట్టు చూడని ఒక కొత్త లోకంలోకి, ఒక కొత్త డైమెన్షన్లోకి అడుగు పెడతారు. అదే నిజమైన ప్రేమ, నిజమైన మెడిటేషన్.